అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. గత కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు దారిన పోతూ ఏదైతే గొర్రెలు కాసుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి దానయ్యని గుద్దేసి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోవడం కూడా జరిగింది. ఎక్కడ వరకు బానే ఉంది, కానీ అందులో ఏ దానయ్య అయితే ఉన్నాడో అతన్ని చంపిన వ్యక్తిని మారుస్తూ సీదిరి అప్పలరాజు కొడుకు తప్పించుకుంటూ ఎవరైతే గుద్దారో ఆ వ్యక్తి ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని పెట్టి ఇక్కడ సాక్ష్యాలు తారుమారు చేస్తూ వ్యవస్థల్ని ఇబ్బంది పడుతూ చేసినటువంటి స్కిట్ అందరికీ తెలిసిందే. దానికి గాను సీదిరి అప్పలరాజుకి 14 రోజులు రిమాండ్ ఖైదీగా కోర్టు లోపల పంపించింది సీదిరి అప్పలరాజుని. ఏ కుర్రాడైతే సీదిరి అప్పలరాజు కొడుకున్నాడో ఆ వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన శ్రీకాకుళంకి రావడం జరిగింది. దానికి ముందు రిమాండ్ ఖైదీగా ఉన్నాడో సీదిరి అప్పలరాజుని ఆ ములాఖత్ 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. చివరికి 5 గంటలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీదిరి అప్పలరాజు గారి సతీమణిని, అదే విధంగా సీదిరి అప్పలరాజు కొడుకు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్న ప్రెస్ మీట్ అంటే ఎంత స్టఫ్ ఇస్తాడో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. 108 కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ అంటే ఇక్కడ వాళ్ళ నాన్న డాక్టర్ కదా, మరి మనోడు కూడా డాక్టర్ అయిపోయినాడు. ఇంకా ఏ యూనివర్సిటీలో చదువుకోబెళ్ళా. సీదిరి అప్పలరాజు కొడుకు తండ్రిని చూస్తూ డాక్టర్ అయిపోయినాడు కాబట్టి దగ్గరుండి అన్ని చూసుకున్నాడంట. దాంతో పాటు సిపిఆర్ చేశాడంట. చనిపోతున్నటువంటి దానయ్య దగ్గరకు వెళ్లి సిపిఆర్ చేశాడంట. మళ్ళీ సిపిఆర్ అంటే ఏంటి అని చెప్పి ఆ పక్కన వాళ్ళు అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఏదో ఒక లెక్కనో ఏదో ఒక అంకెనో ఆ పక్కనుండే వాళ్ళని అడుగుతాడు. అందుకనే వాళ్ళు సగం భయపడుతూ చూస్తూ ఉంటారు. ఎవరిని అడుగుతాడో ఏం అడుగుతాడో మనం చెప్పకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని. ఈ రోజు మాత్రం డైరెక్ట్ గా సిపిఆర్ చేశాడు అని చెప్పి అసలు సిపిఆర్ అంటే ఏంటని ఆ పక్కన వాళ్ళని అడుగుతున్నాడు. మరి ఏదైతే దానయ్యని చనిపోవడానికి ప్రథమ కారణమైనటువంటి సీదిరి అప్పలరాజు కొడుకున్నాడో ఆ రోజు కూడా భయపడలా, ఈ రోజు భయపడ్డాడు. ఇదేంది ఇది మనల్ని అడుగుతున్నాడు, మనం ఏం చెయ్యాలా? మనం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చదువుకోలేదు. జగన్మోహన్ రెడ్డి వెనకుండే వాళ్ళు కూడా చదువుకుంటే ఆయనకు నచ్చదు. కాబట్టి సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ప్యాంట్లు తెడిచిపోయినటువంటి పరిస్థితి. సిపిఆర్ అంటే ఏంటి? కార్డియో పల్మనరీ రెససిటేషన్. ఇవి తెలియకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ బతుకు బస్ స్టేషన్. మరి ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలు అన్ని తెలియాల్సిన అవసరం లేదు. అది ఒక క్లిష్టమైనటువంటి మాట. అది వైద్య చరిత్రలో అదొక ప్రసక్తి. కనీసం ఆ సిపిఆర్ గురించి అడగాల్సిన అవసరం ఏముంది? సిపిఆర్ చేశాడు అని చెప్తే పోయేది. మనకి తెలియని దాంట్లో ఏలాడతాం, తెలియకపోతే పక్కన వాళ్ళు అడతాం. ఇదే కదా మొదటి నుంచి మన పరువు పోయేది. మరి ఆ పిల్లోడేమో చాలా అమాయకంగా నటిస్తున్నాడు. అమాయకత్వంలో నిన్ను మించిపోయాడు. కాబట్టి తర్వాత ఏం మాట్లాడో ఒకసారి విందాం. చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. మరి ఆ వ్యక్తిని గుద్దేసి సిపిఆర్ చేశాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు అంటున్నావు. ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి దగ్గరికి జనాలు వచ్చినప్పుడు సీదిరి అప్పలరాజు కూడా గాడిపోయాడు. సిపిఆర్ చేసినటువంటి వ్యక్తి, బతికించాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎందుకు అక్కడి నుంచి పారిపోయి ఏరే వ్యక్తిని బలి తీసుకున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ ఎలా చెప్తున్నాడంటే, కుర్రాడు 18 సంవత్సరాలు అమాయకుడు, 18 సంవత్సరాలకి ఏమో ఇతను కుర్రాడు, 45 సంవత్సరాలకి అతను వయసు అయిపోయిందంట. ఇంకా ముందుకెళ్ళి ఉంటే 45 సంవత్సరాల వయసు, బతికి ఏం చేస్తాడులే, జీవితం అంతా చూసేశాడు కదా. అంటే 45 సంవత్సరాలు ఆల్మోస్ట్ వయసు అయిపోయిందంటే ఇంకా ఎలాగో అతనే చనిపోతాడు కదా. కాకపోతే పిల్లాడు గుద్దేశాడంటే ఆ మాత్రం దానికి అతని మీద కేసులు పెట్టాలా, వ్యక్తిగత చర్యలు తీసుకోవాలని చెప్తున్నాడు. 18 సంవత్సరాలు అమాయకుడు అంట. మరి ఈ రోజు సెంట్రల్ జైలు ఉన్నాయి. కడప, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నాయి. అక్కడ కూడా రకరకాల ఖైదీలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా మైకు పెడితే వాళ్ళు కూడా రకరకాల కారణాలు చెప్తారు. మర్డర్లు, మానభంగాలు చేసిన వాళ్ళు, పెద్ద అరాచకమైన దొంగతనాలు చేసిన వాళ్ళు, చీటింగ్లు చేసిన వాళ్ళు, పోక్సో చట్టం కింద లోపలికి వెళ్ళిన కూడా ఉంటారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలానే చెప్తారు సమాధానం. మేము అమాయకత్వం, ఆ రోజు ఏదో ఆవేశంతో చేసేసాం, మమ్మల్ని ఎవరో రెచ్చగొట్టారు. ఈ సమాధానాలు కోర్టు వీటన్నిటిని ఆలోచించి పోనీలను వదిలేస్తే ఈ రోజు భూమి మీద ఇంకెవరుంటారు? మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అవే కదా చేస్తారు. తూచిపట్టినంటే పోయేటి కాదు కదా. ఇవేంటి కారణాలు? 45 సంవత్సరాలకే ఆయనకు వయసు అయిపోతే మరి నువ్వెవడివి? నువ్వు నాకు తెలిసి గతం మర్చిపోయి పూర్తిగా చాదస్తం వచ్చేసి కళ్ళు కనపడకుండా కాళ్ళు చేతులు పడిపోయి ఉండాలా. అంటే నువ్వు చెప్పిన దానికి 45 సంవత్సరాలకే వయసు అయిపోతే నీ వయసును పరిగణలోకి తీసుకుంటే దాన్ని మనం ఆలోచిస్తే అది ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ తప్పించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది. ఈయన పేపర్ల మీద పేపర్లు తిరగేస్తుంటే ఆ పేపర్లు తీసుకోవడానికి వెనక ఒక వ్యక్తి సిద్ధంగా ఉండాలా. నా చెల్లెలు
అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాం. ఇదిగోండి సీదిరి అప్పలరాజు గారి కుమారుడు నిలువున గుద్దేసి ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి అతను ఉంటే సీదిరి అప్పలరాజు గారి సతీమణి అదే విధంగా సీదిరి అప్పలరాజు గారి కుమారుడు వాళ్ళిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడంట. ఇంత ప్రధాన నిందితుడు ముద్దాయి ఒక వ్యక్తిని చంపేసి తప్పించుకొని సాక్ష్యాల్ని తారుమారు చేస్తూ తన తండ్రి 14 రోజులు రిమాండ్ ఖైదీగా ఉంటే వాళ్ళకి అండగా ఉంటాడంట. చంపింది వాస్తవం, తారుమారు చేసింది వాస్తవం, ఈ రోజు రిమాండ్ ఖైదీగా ఉన్నది వాస్తవం. ఈ రోజు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదం కూడా వాస్తవం. గతంలో తెనాల్లో హెడ్ కానిస్టేబుల్ ని చంపబోతే వాళ్ళ మీద పొడి కేసులుంటే వాళ్ళని పరామర్శించడానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి. అది తప్పు కాదు, వాళ్ళకి అండగా ఉంటానన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి సోదరులు, కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ కూడా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదైతే వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్ళి నేను అండదండలు ఇస్తానని చెప్పింది కూడా ఇతనే. అలాంటి వ్యక్తే ఈ రోజు కూడా మరి ఈ రోజు అండదండలు ఉంటాయి అని చెప్తున్నాడే. మరి దానికి ఓ చిన్న కుర్రాడు ఉన్నాడు, ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు. వాళ్ళు కుటుంబంలో పెద్దలు కోల్పోయి ఇబ్బంది పడుతూ కలత చెందిన హృదయంతో బాధపడుతూ భయపడుతూ ఉంటే ఎవరిని మీరు పరామర్శించాలి? ఎవరిని మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి? చంపిన వ్యక్తుల్ని చంపిన తర్వాత తారుమారు చేసినటువంటి వ్యక్తి జైల్లో ఉంటే అతన్ని పరామర్శించడానికి 2 గంటల నుంచి 3 గంటల మధ్యన పరామర్శించడానికి ములాఖత్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి 5 గంటలకు వెళ్ళాడు. 2 నుంచి 3 మధ్యలో ఇస్తే 5కి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే 2, 3 కలిపితే 5 అనుకున్నాడు. పాపం తప్పు చేసి అక్రమస్తుల కేసులో దాదాపు జైల్లో 16 నెలలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియదా ములాఖత్ ఏ సమయంలో ఇస్తారు, ఎప్పుడు కలవాలి, ఎంతసేపు కలవాలి అని తెలుసు కదా. మరి 2 నుంచి 3 మధ్యలో ములాఖత్ ఇస్తే 5 గంటలకు ఎందుకు వెళ్ళాడు? మధ్యలో రచ్చ ఎందుకు చేశాడు? యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో అంటే తోటా చంద్రయ్య, నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళ అమాయకుల్ని ప్రాణం తీశారు. మళ్ళీ ఇంకొక వ్యక్తిని ప్రాణం తీస్తే ఏంటి దానికి అంటే సమాధానం చెప్పండి అన్నాడో లేదో. ఇంకా అక్కడి నుంచి ఏ పక్క నుంచి వెళ్ళాలో రూట్ మ్యాప్ వస్తుంది అతనికి. వెనక వాళ్ళు తప్పించుకొని వెళ్ళాలో అక్కడి నుంచి వెళ్ళినాడు. ప్రతిసారి చేసేటువంటి తప్పిదమే మళ్ళీ దండం పెట్టి ప్రజల మధ్యన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రత్యక్ష ప్రసారాల్లో అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే పరువు పోతుందని కూడా తెలియదు ఈ వ్యక్తికి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు. ఇలాంటి గంజాయి బ్యాచ్ ని ఇలా రోడ్డు మీద వేగంతో పోతూ చంపేస్తున్న వ్యక్తులు వెనకేసుకుని వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ పాపం తగులుతుంది. ఖచ్చితంగా సీదిరి అప్పలరాజుకే కాదు, సీదిరి అప్పలరాజు కొడుకు కూడా లోపలికి వెళ్తాడని నేను మరోసారి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ సో మచ్.